ఫ్రెండ్స్, నా పేరు రిజ్వానా. టెట్ అండ్ డిఎస్సిలో భాగంగా బయోసైన్స్ నుంచి మనం వృక్ష స్వరూప శాస్త్రం నుంచి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ని చూద్దామండి. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. సో దీంట్లో మనం ఈరోజు కొన్ని బిట్స్ చూద్దామండి. దాంట్లో ఫస్ట్ బిట్ వచ్చేసి వాదన ఏ అండి. మొక్కల యొక్క శాఖీయ భాగాలుగా వేరు, కాండం, పత్రం, మొగ్గలను పేర్కొంటారు. సో దీనికి మీనింగ్ ఏంటండి అంటే మొక్క నుంచి మనం ఇంకో మొక్కను అంటే కొత్త మొక్కను వెలికి తీయాలి అంటే శాఖీయ భాగం అంటారండి. శాఖీయ భాగాలు శాఖీయోత్పత్తి అంటారు. సో అలా మనకు వెలికి తీయడంలో వేరు, కాండం, పత్రం, మొగ్గలు ఉపయోగపడతాయి అని చెప్తున్నారండి. వాదన బియ్యం అంటే మొక్కలు శాఖీయ భాగాల ద్వారా శాఖీయోత్పత్తి జరుగుతాయి అని చెప్తున్నారు. నేను ఇప్పుడు అదే చెప్పానండి. మొక్కల యొక్క శాఖీయ భాగాల ద్వారానే శాఖీయోత్పత్తి జరిగి కొత్త మొక్కలు ఉద్భవిస్తాయి. సో శాఖీయోత్పత్తిలో మనకు ఫస్ట్ వాదన ఏలో ఏం చెప్పారు? వేరు, కాండం, పత్రం, మొగ్గలు పేర్కొంటారు. అవునండి, వేరు నుంచి కొన్ని మొక్కలు అంటే కొన్ని వేర్లతో ఉన్న మొక్కలు నాటితేనే కొత్త మొక్కలు వస్తాయి. కొన్ని కాండాలు నాటినా కొత్త మొక్కలు వస్తాయి. మనీ ప్లాంట్ ఎగ్జాంపుల్. కాండం వేసినా సరే మీకు కొత్త మొక్క వస్తుంది. పత్రాలంటే రణపాల మొక్కలు ఉంటాయండి, కొన్ని పత్రాలు ఉంటాయండి. సో ఇలా మనకు ఈ భాగాలన్నీ కూడా శాఖీయోత్పత్తిలో పాల్గొంటాయి అంటే వాదన ఏ కరెక్ట్ అండి. వాదన బి ఏంటి? మొక్కలు శాఖీయ భాగాల ద్వారా శాఖీయోత్పత్తి జరుపుతాయి. కరెక్ట్ అండి, శాఖీయ భాగాల ద్వారానే శాఖీయోత్పత్తి జరుపుకుంటాయి. ఇక్కడ మనం ఆప్షన్స్ చూడాల్సిన అవసరం లేదు, బట్ ఒకసారి చూద్దాము. ఆప్షన్ 1 వచ్చేసి ఏబి రెండు సత్యం, సెకండ్ వచ్చేసి ఏ సత్యం, బి అసత్యం. ఆప్షన్ 3 వచ్చేసి బి మాత్రమే సత్యం, ఏ కామా బిలు అసత్యం. ఆప్షన్ 1 ఆన్సర్ అండి మనది. సెకండ్ బిట్ చూడండి. ముదిరిన గట్టి కాండాన్ని ఏమంటారండి? ఫస్ట్ 1 బెరడు అంటారా, సెకండ్ కలప అంటారా, థర్డ్ మాను లేక మ్రాను అంటారా, ఫోర్త్ 1 వచ్చేసి బెరడు అండ్ కలప అంటే 1 and 3 అంటారు. ఆన్సర్ వచ్చేసి మాను లేదా మ్రాను అండి. నెక్స్ట్ థర్డ్ 1 వచ్చేసి పర్వత ప్రాంతాల్లో పెరిగే మొక్కలు ఏ ఆకారాన్ని పోలి ఉంటాయి? పర్వతాల్లో ఎక్కువగా పెరిగే మొక్కలు ఏ ఆకారంలో ఉంటాయండి? ఛత్రాకారమా, శంకు ఆకారమా, పిరమిడలా లేక 1 and 2నా? ఆప్షన్ 1 ఆన్సర్ అండి. ఆప్షన్ 2 అండి మనకు ఆన్సర్. శంకు ఆకారంలో ఉంటాయి పర్వతాల్లో పెరిగే మొక్కలు ఎక్కువగా. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ 1 చూడండి. జింకింగ్ జ్రే అనే జీవవేర్ల వంతెన పేరండి జింకింగ్ జ్రే అనేది. ఈ జీవవేర్ల వంతెన ఏ మొక్క వేర్లతో ఏర్పడింది? ఒకసారి చూడండి, మీకు ఈ పిక్చర్లో క్లియర్గా కనిపిస్తుంది. వేర్లతోనే ఒక వంతెన లాగా ఏర్పడింది. సో ఈ ఆప్షన్స్ చూడండి. ఇండియన్ రబ్బరా, రోజ్వుడా, గింకోనా, వటివేర్ల? ఆప్షన్ 1 ఆన్సర్ అండి. ఓకే, ఇండియన్ రబ్బర్. నెక్స్ట్ 1 చూడండి. క్రింది వాటిని జతపరచండి. ఇందులో చూడండి, తల్లి వేరు వ్యవస్థ, పీచు వేరు, దుంప వేర్లు, ఊత వేర్లు 1 సైడ్. సో సెకండ్ సైడ్ ఆస్పరాగస్, మర్రి, టర్నిప్, రాడిష్. సో మనకు తల్లి వేరు వ్యవస్థ దేంట్లో ఉంటుంది? పీచ వేరు వ్యవస్థ, దుంప వేరు వ్యవస్థ, ఊత వేర్ల వ్యవస్థ ఉంటుంది. మనకి దీంట్లో ఈజీగా గుర్తుపట్టడం ఎట్లా అండి? రాడిష్, దుంప వేర్లు. సో ఇదొక్కటి తెలిస్తే మనకు మ్యాక్సిమం ఆన్సర్ తెలిసినట్లే. ఓకే, ఎందులో ఉంది అండి? డి 3D ఫస్ట్ 1 అండి. ఓకే, తల్లి వేరు వ్యవస్థ సి టర్నాప్ అండి, పీచు వేరు వ్యవస్థ ఏ ఆస్పరాగస్, దుంప వేరు రాడిష్, ఊత వేర్లు మర్రి. ఓకే, ఆప్షన్ 1 ఆన్సర్. ప్రపంచంలో అతిపెద్ద మర్రిమాను ఏది? పిల్లల మర్రినా, పీర్ల మర్రినా, తిమ్మమ్మ మర్రినా, పిల్లల మర్రి అని పీర్ల మర్రినా? ఆన్సర్ వచ్చేసి తిమ్మమ్మ మర్రి అండి. క్రింది వాటిలో ఊత వేర్లు లేని మొక్క? జియామేజా, పైకస్ బెంగాలెన్సిసా, పెండానసా, శంఖారం, అఫిసినారమా? ఆప్షన్స్ ఆన్సర్ వచ్చేసి పైకస్ బెంగాలెన్సిస్. కింది వాటిలో అసత్య వాక్యం ఏంటండి? ఫస్ట్ 1 చూడండి. వేరు పంటలకు ఉదాహరణ క్యారెట్, బీట్రూట్. కరెక్టేనండి ఇది. సెకండ్, జాతీయ దుంపవేర్ల పరిశోధనా సంస్థ కేరళలో ఉంది. అవునండి. వేరు పంటలు దాదాపు ద్వివార్షికాలు. కరెక్టే. వేరు పంటల్లో అతి ముఖ్యమైనది బంగాళాదుంప. కాదండి. ఓకే,
ఆన్సర్ వచ్చేసి 4th వన్. నెక్స్ట్ 9 చూడండి. వాదన ఏ, వానిల్లా అనే మొక్క బీజదళాల నుంచి లభించే వానిల్లిన్ను ఐస్ క్రీమ్ పార్లర్లో ఐస్ క్రీమ్ తయారు చేసే ఫ్లేవర్లో యూస్ చేస్తారండి. ఓకే. సెకండ్ వన్ వచ్చేసి వాదన బి, వానిల్లా అనే మొక్క 2 రకాల వేర్లతో ఉంటుంది, అంటు వేర్లు, వెలామిన్ వేర్లు. 2 కరెక్టేనండి. ఓకే. కానీ ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు ఒకసారి చూడండి. ఏ సరికాదు, బి సరైంది, ఏ బి సరైనవి, ఏ బి సరైనవి కానీ ఏకు బి సరైన వివరణ కాదు, ఏ బి సరికావు కానీ ఏకు బి సరైన వివరణ. మనకు ఇవన్నీ కాదండి, ఆన్సర్ 2 కరెక్టే. ఓకే. నెక్స్ట్ వన్ చూడండి. క్రింది వాటిలో వాయుగత కాండ రూపాంతరాలకు భిన్నమైంది గుర్తించండి. రన్నర్ల, ముళ్ళ, కొక్కెల, కాండ నులితీగల. వాయుగత కాండ రూపాంతరము రన్నర్లండి. ఓకే. NCOF నేషనల్ సెంటర్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్ ఉన్న రాష్ట్రం ఏ రాష్ట్రంలో ఉందండి? ఉత్తరప్రదేశ్ అండి. ఆప్షన్స్ ఒకసారి చూడండి. మహారాష్ట్ర, రాజస్థాన్, హర్యానా, ఉత్తరప్రదేశ్. కాదు, ఉత్తరప్రదేశ్ 4 ఆన్సర్ అండి. ఓకే. బంగాళాదుంపలో తినదగిన భాగం ఏది? బంగాళాదుంపలో మనం ఏ భాగం తింటామండి? వేరున, కాండంన, కణుపున, కణుపు మధ్యమంన? కాండం అండి. ఓకే. క్రింది వాటిని జతపరచండి. చూడండి. పరాన్నజీవి వేర్లు, స్వాంగీకరణ వేర్లు, శ్వాసించే వేర్లు, పుడిపెళ్ళిన వేర్లు. సో ఇంకోసారి చూడండి. లోరాంథస్, బ్రుగైరా, టినియోఫిలం, గ్లైరీసిడియా. సో మనకి ఇందులో పరాన్నజీవ వేర్లు వచ్చేసి లోరాంథస్ అండి. స్వాంగీకరణ వేర్లు అంటే మీకు టినియోఫిలం వస్తుందండి. టినియోఫిలం మనకు ఆప్షన్ 2. స్వాంగీకరణ వేర్లకి టినియోఫిలం సి ఎందులో ఉందో ఒకసారి చూడండి. ఆప్షన్ 4 అండి. ఓకే. ఆప్షన్ 4 ఆన్సర్ అవుతుంది. 3 శ్వాసించే వేర్లు అంటే బ్రుగైరా, బుడిపెలున్న వేర్లు అంటే గ్లైరీసిడియా. ఓకేనా. ఇక్కడ ఈజీ అండి. ఇట్లా మనకి ఇచ్చినప్పుడు దీంట్లో మనకు 1 or 2 ఆన్సర్స్ తెలిసినా కూడా మిగిలిన వాటికి మనం ఆన్సర్ చేయొచ్చు ఈజీగా. ఓకే. నెక్స్ట్ చూడండి. క్రింది వాటిలో బెంగాల్ బీతి అంటే టెర్రర్ ఆఫ్ బెంగాల్ అని దేన్ని పిలుస్తారండి? టెర్రర్ ఆఫ్ బెంగాల్ అంటే ఐకార్నియా అండి. ఓకే. ఇక్కడ మనకు ఆన్సర్ 2 అండి ఆప్షన్లో. ఓకే. పిస్టియా, ఐకార్నియా, టేప్ గ్రాస్, డక్వీడ్. ఐకార్నియా ఆన్సర్ వచ్చేస్తుందండి. నెక్స్ట్. క్రింది వాటిలో సత్యవాక్యాన్ని ఎన్నుకోండి. చూడండి ఆప్షన్స్. మోనోస్టెరాలో అబ్బురపు వేరు వ్యవస్థ అనేది ప్రథమ మూలం నుంచి ఏర్పడదు. కరెక్టేనండి. వేరుకొన భాగాన్ని కప్పి ఉంచే తొడుగును వేరు తొడుగు అంటారు. కరెక్టే. మ్యాంగ్రూవ్ మొక్కల్లో అనేక వేర్లు భూమిపైకి వాయుగతంగా పెరుగుతాయి. కరెక్టే. శాంటాలం ఆల్బమ్ అనేది పాక్షిక వేరు పరాన్నజీవి. 4 అండి ఆన్సర్. ABCD. ఓకే. క్రింది వాటిలో కాండ నులితీగలకు ఉదాహరణ కానిది అంటే పైసం, గుమ్మడి, పుచ్చ, ద్రాక్ష. పైసం అండి. ఇక్కడ క్లియర్ చూడండి. గుమ్మడి, పుచ్చ, ద్రాక్ష అనేది కాండ నులితీగలకు ఉదాహరణ. కానిది అంటే ఒకటి ఉన్నది, పైసం ఒకటే. ఓకే. ప్రపంచంలో అతి పొడవైన పత్రం రఫియా అండి. ఓకే. ఇక్కడ మీకు క్లియర్గా బొమ్మ కూడా కనిపిస్తుంది చూడండి. అతి పొడవైన పత్రం. నెక్స్ట్. పత్రాల ద్వారా శాఖోత్పత్తి జరిపే మొక్క ఏంటండి? రణపాల అండి. రణపాల. ఓకే. నెక్స్ట్. క్రింది వాటిలో అసత్య వాక్యాన్ని ఎన్నుకోండి. ఫస్ట్ వన్. నత్రజని స్థాపన కోసం రైజోబియం బ్యాక్టీరియాలు లెగ్యూమ్ మొక్కలలో సహజీవనం చేస్తాయి. కీటకాహార మొక్కలు ప్రాథమికంగా పరాన్నజీవి మొక్కలు. థర్డ్ వన్ వచ్చేసి జీవ ఎరువుల ద్వారా చేసే వ్యవసాయాన్ని సేంద్రియ వ్యవసాయం అంటారు. ఫోర్త్ వన్ వచ్చేసి అజొల్లా, నాస్టాక్లను జీవ ఎరువులుగా వాడుతున్నారు. ఆప్షన్ వచ్చేసి 2 అండి. కీటకాహార మొక్కలు ప్రాథమికంగా పరాన్నజీవి మొక్కలు కాదండి. ప్రాథమికంగా పరాన్నజీవి మొక్కలు అనరండి. మిగిలినవన్నీ కరెక్టే. నత్రజని స్థాపన కోసం రైజోబియం బ్యాక్టీరియాలు లెగ్యూమినేసి ఫ్యామిలీలో ఉంటాయండి, సహజీవనం చేస్తుంటాయి. సో ఇది కరెక్టే. నెక్స్ట్. జీవ ఎరువుల ద్వారా చేసే వ్యవసాయాన్ని సేంద్రియ వ్యవసాయం అంటారు. కరెక్టే. అజొల్లా, నాస్టాక్లను జీవ ఎరువులుగా వాడుతున్నారు. కరెక్టేనండి. ఓకే.
ఈ క్రింది వాటిలో సరికాని జతను ఎన్నుకోండి. స్పర్శ జ్ఞానంలో ఉండే గడియారపు స్ప్రింగులు, కాండ నులితీగలు కరెక్టేనండి. దృఢంగా చేవదేరిన రక్షక నిర్మాణాలు ముళ్ళు, అవునండి ముళ్ళండి. దృఢంగా వంపు తిరిగి స్పర్శ జ్ఞానాన్ని కలిగినవి కొక్కాలు, కరెక్టేనండి. వాయుగత భాగాలు కుదించి ఉండేవి పత్రాభ కాండాలు, తప్పండి. ఓకే. పసుపు ఆ రంగులో ఉండడానికి గల కారణం కర్క్యూమిన్ అండి. కర్క్యూమిన్ ఉండడం వల్లే పసుపు రంగులో అంటే ఆ కలర్లో ఉంటుంది. క్రింది వాటిలో కండ కలిగిన పత్రాలున్న మొక్క నీరుల్లి వెల్లుల్లి, రెండు అండి. అంటే ఆప్షన్ నీరుల్లి, వెర్రుల్లి, ఐకార్నియా 1 and 2. సో 1 and 2 అండి. అంటే 4th one ఆప్షన్ అవుతుందండి ఆన్సర్. నెక్స్ట్ చూడండి, కింది వాటిలో సరైన జతను ఎన్నుకోండి. సరైన జత ఆప్షన్స్ చూడండి. అనకార్డియం ఆక్సిడెంటాలిస్ జీడి మామిడి, అననాస్ క్వామోజా ఆరెంజ్, పైరస్ మాలస్ యాపిల్, కుకుమిస్ సటైవస్ దోసకాయ. సరైన జత అంటే అనోనాస్ క్వామోజా, ఆరెంజ్ అండి. ఆరెంజ్ సైంటిఫిక్ నేమ్ అనోనాస్ క్వామోజా. ఓకే. ఊర్ధ్వ భూమిజ అంకురణ జరిపే మొక్కలు చింతన, చిక్కుడున, బఠానీన, చింత మరియు చిక్కుడు 4 ఆప్షన్ 4 ఆన్సర్ అండి. జాజికాయలో తినదగిన భాగం, జాజికాయలో ఏ భాగం మనం తినగలమండి? విత్తనమా, బీజపుచ్చమా, పుష్పాసనమా, వృంతమా? ఓకే. ఆప్షన్ 2 బీజపుచ్చం అండి ఆన్సర్. కింది వాటిలో ఫలం మొక్క పైన ఉండగానే మొలకెత్తే మొక్క, అంటే మొక్కపై ఫలం ఉండగానే అది మొలకెత్తుతుంది. అలా ఉండే మొక్క ఏదండి? ఆప్షన్స్ చూడండి. షోరియా రోబాస్టా, గింకో బైలాబా, రైజోఫోరా, సీక్వియా. ఆన్సర్ వచ్చేసి రైజోఫోరా అండి. ఓకే. పుష్పవృంతం ఆధారంగా తయారయ్యే మొక్కలు స్ట్రాబెర్రీనా, జీడి మామిడినా, 1 and 2నా, యాపిలా? ఓకే. ఆప్షన్ వచ్చేసి స్ట్రాబెర్రీ అండి, జీడి మామిడి పుష్పవృంతాన్ని ఆహారంగా తీసుకుంటారండి. క్రింది వాటిలో అసత్య వాక్యాన్ని ఎన్నుకోండి. ఆప్షన్స్ చూడండి. ప్రాథమిక వేరును డాడికల్ అంటారు, ప్రాథమిక కాండాన్ని ప్లమ్యూల్ అంటారు, అదో భూమిజ అంకురణను చూపే మొక్క మొక్కజొన్న, బెర్రీకి ఉదాహరణ పనస అండి. కాదండి, అసత్య వాక్యం అది. మిగిలినవన్నీ ప్రాథమిక వేరుని రాడికల్ అంటారు, కరెక్టేనండి. ప్రాథమిక కాండాన్ని ప్లామ్యూల్ అంటారు, కరెక్టేనండి. అదో భూమిజ అంకురణ చూపే మొక్క ఏంటండి? మొక్కజొన్న. ఓకే. నెక్స్ట్ చూడండి, అవృత బీజాల్లో ద్విఫలదీకరణ త్రియు సంయోగాన్ని కనుక్కున్నది ఎవరు? ఆప్షన్స్ చూడండి. నవాషిన్, డి కండోల్, నగేలి, ఆఫ్ మిక్స్చర్. ఆన్సర్ వచ్చేసి నవాషిన్ అండి. క్రింది వాటిలో ఫలం అధ్యయనం ఏది? ఫలం గురించి అధ్యయనాన్ని ఏమంటారండి? ఆంథాలజీ అంటారా, అగ్రస్టాలజీ అంటారా, పొమాలజీ అంటారా, కలాలజీ అంటారా? ఆన్సర్ వచ్చేసి పొమాలజీ అంటారండి. ఫలం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని పొమాలజీ అంటారండి. బోన్సాయ్ మొక్కలకు ప్రసిద్ధి చెందిన దేశం ఏది? చైనా, జపాన్, అమెరికా, ఆఫ్రికా? ఆప్షన్ వచ్చేసి జపాన్ అండి. బోన్సాయ్ మొక్కలు ఎక్కువగా ఎక్కడుంటాయి? జపాన్లో ఉంటాయండి. క్రింది వాటిలో అతిపెద్ద శాఖీయ మొగ్గ క్యాలీఫ్లవరా, లామినారా, క్యాబేజీ, యూఫోర్బియా? ఆప్షన్స్, అందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి క్యాబేజీ అండి. కాండంలో 99 కణుపులుండే కణుపు మధ్యమాల సంఖ్య? ఆప్షన్స్ 98, 100, 101, 97. ఆన్సర్ వచ్చేసి 98 అండి. 99 కణుపులుంటే కణుపు మధ్యమాలు ఎన్ని ఉంటాయి? 98 ఉంటాయండి. ఓకే. కాండం లేత దశలో ఏ వర్ణంలో ఉంటుందండి? కాండం లేత దశలో ఏ వర్ణంలో ఉంటుందండి? దీనికి ఆప్షన్స్ అవసరం లేదు, ఆకుపచ్చ. ఓకే. లేదు, మీకోసం ఆప్షన్స్ కావాలి అంటే బూడిద, తెలుపు, ఆకుపచ్చ, పైవన్నీ. కాదండి, ఆకుపచ్చ అండి ఆన్సర్. కింది వాటిలో ఎగబాకే మొక్కను గుర్తించండి. ఎగబ్రాకే మొక్క గుమ్మడిన, పుచ్చకాయన, ద్రాక్షన, గుమ్మడి అండ్ పుచ్చకాయన? ఆప్షన్ 3 అండి, ద్రాక్ష మొక్కను ఎగబాకే మొక్క అంటారండి. ఓకే. నెక్స్ట్ చూడండి, గుల్మాలకు ఉదాహరణ తులసి, మందార, మనీ ప్లాంట్, వెంపలి. గుల్మానికి ఉదాహరణ తులసి మొక్క అండి. ఓకే. నెక్స్ట్ 37, ఈ క్రింది వానిలో వరి దేనికి చెందుతుంది? ఏకదళన, ద్విదళన, త్రిదళన, బహుదళన?
ఏకదళ మొక్కలకు ఉదాహరణ వరి అని మనం ఎప్పుడు 7th క్లాస్ నుంచే చదువుతున్నామండి. ఓకే, ఆన్సర్ వచ్చేసి ఏకదళ. అధిక ఆర్థిక ప్రాముఖ్యత ఉన్న మొక్కలు అవృత బీజాల, వివృత బీజాల, థాలోఫైటానా, పైవన్నీనా? ఆన్సర్ వచ్చేసి వివృత బీజాలండి. కింది వాటిలో ఆదిమ మొక్కలు బ్రయోఫైటా, థాలోఫైటా, టెరిడోఫైటా, పైవన్నీ. ఆప్షన్స్. సో మనకు ఆన్సర్ వచ్చేసి థాలోఫైటా మొక్కల్ని ఆదిమ మొక్కలు అంటారండి. ఓకే, కింది వాటిలో బాగా అభివృద్ధి చెందిన మొక్కలు వివృత బీజాల, థాలోఫైటానా, అవృత బీజాల, వివృత బీజాలు మరియు థాలోఫైటా మొక్కల? అవృత బీజాలండి. బాష్పోత్సేకం ప్రక్రియ జరిగే ప్రదేశం పత్రవృంతమా, పత్రరంధ్రాల, పత్రదళంనా, పైవన్నీనా? ఆన్సర్ వచ్చేసి పత్రరంధ్రాల ద్వారా మనకు బాష్పోత్సేకం జరుగుతుందండి. వేరు వ్యవస్థకు శాఖలకు మధ్య వారధి కాండమా, పత్రమా, వృంతమా, దళమా? ఆన్సర్ వచ్చేసి కరెక్ట్గా కనిపిస్తుందా? కాండం అండి ఆన్సర్. ఓకే, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా నేను చేసే వీడియోస్ మీరు చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.